నమస్తే ఆంధ్రప్రభకి స్వాగతం. ఈ రోజు నేను ఒక ప్రత్యేకమైన ఆలయానికి అయితే వచ్చానండి. ఇది చాలా పురాతనమైన ఆలయము. దాదాపు 11వ శతాబ్దంలో నిర్మించిన ఆలయము. సో ఈ ఆలయం పేరు వచ్చేసరికి శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయం. ఈ సీతారామచంద్ర స్వామి దేవాలయం అంటే అందరికీ అర్థం కాదు, కానీ అమ్మపల్లి దేవాలయం అంటే అందరికీ కూడా అర్థమవుతుంది. ఎందుకంటే ఇది చాలా ఫేమస్ టెంపుల్. ఇక్కడ చాలా సినిమా షూటింగ్లు అనేవి జరిగాయి. అది కూడా ఇక్కడ 11వ శతాబ్దంలో ఈ ఆలయాన్ని నిర్మించారనమాట. ఆలయం ఎంట్రన్స్ చూడొచ్చు, చాలా పురాతనమైన ఆలయం అన్నమాట. చాలా పెద్ద గోపురం నిర్మించారు ఎంట్రన్స్ లోనే మీరు చూసుకున్నట్లయితే. ఈ శిల్పాలు ఇవన్నీ కూడా చాలా పాతవి. అలాగే లోపలున్న స్వామివారు కూడా 7 నుంచి 11వ శతాబ్దంలో ఉన్న విగ్రహాలు అన్నమాట. స్వామివారి విగ్రహాలు కూడా. ఆలయం అయితే 11వ శతాబ్దంలో నిర్మించారు, కానీ విగ్రహాలు అంతకంటే పురాతనమైనవి. ఇక్కడ ఇంకో కథ కూడా ప్రాచుర్యంలో ఉందండి. సీతారామ లక్ష్మణులు అరణ్యానికి వెళ్లారు. అరణ్యం మధ్యలో ఇక్కడ విశ్రాంతి తీసుకున్నట్లు చరిత్రలో ఉందన్నమాట. అందుకనే ఇక్కడ ఈ ఆలయం అనేది నిర్మించారు. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాము ఆలయం ఎలా ఉందో. ఈ ఆలయం అయితే చాలా పురాతనమైన ఆలయం అండి. కట్టడాలు అన్ని కూడా చూడొచ్చు. అండ్ ఇక్కడ శిల్పాలు కూడా అన్ని పురాతనమైనవి. దాదాపు 11వ శతాబ్దంలో ఈ ఆలయాన్ని అనేది నిర్మించారు. అలాగే లోపలున్న సీతారామ లక్ష్మణులు ఏంటంటే 7వ శతాబ్దం నుంచి 10వ శతాబ్దం వరకు ఆ కాలంలో ఉన్న విగ్రహాలు అనేవి ఇక్కడ మనం చూస్తూ ఉంటాము. ఇక్కడ చాలా సినిమా షూటింగ్లు అయితే జరిగాయి. అండ్ ఇక్కడ చూడొచ్చు ధ్వజస్తంభం అనేది కూడా చాలా పురాతనమైనది. ఇక్కడ 2 ధ్వజస్తంభాలు చూస్తున్నాము. ఒకటి ఆంజనేయ స్వామి ధ్వజస్తంభము, ఒకటి ఆలయ ధ్వజస్తంభము. ఇవి కూడా చాలా పురాతనమైనవండి. ఇక్కడ 2 ధ్వజస్తంభాలు చూస్తున్నాం, మీరు చూడొచ్చు. ఒకటి ఆంజనేయ స్వామి ధ్వజస్తంభము, అలాగే ఇంకోటి వచ్చేసి ఆలయ ధ్వజస్తంభం అన్నమాట. ఇవన్నీ కూడా పురాతనమైనవి, చాలా ప్రసిద్ధి చెందినవి. ఆలయం నిర్మించినప్పటి నుంచి ధ్వజస్తంభాలు ఉన్నాయి. ఏ ఆలయంలో చూసినా కూడా ఒకటే ధ్వజస్తంభం ఉంటుంది. ఈ గుడి ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ 2 ధ్వజస్తంభాలు అనేది మనం చూస్తాము. అండ్ రెండింటిని దర్శనం చేసుకుని లోపలికి వెళ్దాం. మనతో పాటు ఆలయ ప్రధాన అర్చకులు సత్యనారాయణ మూర్తి శర్మ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే అయ్య గారు. ఈ ఆలయం ఎప్పుడు నిర్మించారు? అరణ్యవాసంలో ఆ హనుమంతుడు పరిచయం కాకముందు ఉన్నటువంటి ముగ్గురే లోపల. హనుమంతుడు లేడు కాబట్టి రాముడి కుడి చేతిలో బాణం ఉంది. ఆ బాణాన్ని కోదండం అంటారు. అంటే ఇది కోదండ రామాలయం. కోదండ రాముడు అంటేనే హనుమంతుడు పరిచయం కాకముందు. ఒకవేళ రాముడి పక్కన హనుమంతుడు ఉన్నారంటే చేతిలో ఆ బాణం ఉండదు, ఇట్లా ఆశీర్వాదం ఇచ్చే అభయాస్తం ఉంటుంది. అది పట్టాభిరాముడు. అయితే ఈ పట్టాభిరామాలయం మనం ఎక్కడ అంటే అక్కడ ప్రతిష్ఠ చేసుకోవచ్చు, కానీ కోదండరామాలయం ప్రతిష్ఠ చేయలేము. ఈ కోదండరామాలయం ఎక్కడ ప్రతిష్ఠ చేయబడుతుంది అంటే అప్పట్లో రాముడు 14 సంవత్సరాలు అరణ్యవాసం చేసినప్పుడు ఎక్కడైతే విశ్రాంతి తీసుకున్నారో ఆ ప్రాంతంలో మాత్రమే ఈ కోదండరామాలయం ప్రతిష్ఠ చేయబడుతుంది. అంటే దీన్ని ఆధారంగా తీసుకుంటే ఏంటి, అప్పుడు రాముడు త్రేతాయుగంలో రాముడు అరణ్యవాసం చేసినప్పుడు సేద తీర్చుకునే ప్రదేశం అన్నమాట ఇదంతా. అంటే ఇదంతా దండకారణ్యంలో కొంత భాగం. తర్వాత ఇంకోటి ఏంటి, హనుమంతుడు లేకుండా రాముడు లేడు, రాముడు లేనిది హనుమంతుడు లేడు. రాముడి దగ్గర హనుమంతుడు ఉండాలి కదా, అందుకని అక్కడ ఎదురుగా ధ్వజస్తంభంలో హనుమంతుడు గరుత్మంతుడు. ఇక్కడ ఉన్న విశేషం ఏంటి, మన అందరి కోరిక లోపల రాముడు చెప్పుకుంటాం. రాముడు ఏం చేస్తాడు, ఎదురుగా హనుమంతుడికి చెప్తే హనుమంతుడు మన కోరిక నెరవేరుస్తాడు. తర్వాత ఇక్కడ విగ్రహాలు చూడండి, మనకు ఎంత పాత విగ్రహాలు చూసినా వేరే ఆలయాల విగ్రహాలు ఏ విధంగా ఉంటాయి, మన శరీరాకృతి ఏ విధంగా ఉందో ఆ విధంగా ఉండి మకర తోరణం అనేది ఇత్తడిది కానీ వెండిది కానీ ఉంటుంది. కానీ మనకి ఇక్కడ అట్లా కాకుండా రాముడు మకర తోరణం ఏకశిల, సీతమ్మ వారు మకర తోరణం ఏకశిల, లక్ష్మణస్వామి మకర తోరణం ఏకశిల. అంటే ఎవరిది వారికి విడిగా ఆర్చుతో కలుపుకున్నట్టు సింగిల్ స్టోన్ ఐడియల్స్ అనమాట. ఇక్కడ ఏ విధంగా మొదలు 11వ శతాబ్దంలో తయారు చేసినటువంటి విగ్రహాలు అంటే వేరే గుళ్ళల్లో, మళ్ళీ ఆ 11వ శతాబ్దంలో విగ్రహాన్ని కాపీ చేసి 16వ శతాబ్దం తయారు చేసిండ్రు.
మళ్ళీ 16వ శతాబ్దంలో విగ్రహాన్ని కాపీ చేసి 18వ శతాబ్దంలో తయారు చేసినారు. మళ్ళా 18 తర్వాత పోయిన సంవత్సరం అయోధ్యలో ప్రతిష్ఠ చేసిన బాలరాముడికి కూడా ఇట్లనే మకర తోరణంతో కలుపుకుని ఏకశిలారాతి విగ్రహం. అంటే ఇట్లా మకర తోరణంతో ఒక విగ్రహం తయారు కావాలి అంటే కనీసం 300 సంవత్సరాలకి ఒక విగ్రహం తయారవుతుంది. అయితే ఇక్కడ ఈ విగ్రహాలు మాత్రం 18వ శతాబ్దంలో ప్రతిష్ఠ చేసినటువంటి విగ్రహాలండి ఇవి. అంటే 300 నుంచి 400 సంవత్సరం మధ్యలో. తర్వాత ఇంకొకటి మనకందరికీ తెలిసి మనం ఇక్కడ రాముడి దగ్గరికి వస్తున్నాం. రాముడితో పాటు దశావతారాల దర్శన భాగ్యం ఇక్కడ. అది ఎట్లా రాముడి రాతి మకర తోరణంలో చిన్న చిన్న విగ్రహాలు పడుతున్నాయి, అవన్నీ దశావతారాలు. అంటే ఇక్కడ విశేషం ఏంది, విష్ణుమూర్తికి 10 గుళ్ళు ఎంత విశేషమో ఈ ఒక్క గుడికి వస్తే అంత విశేషం. ఈ విధంగా దశావతారాలతో కలుపుకున్నటువంటి విగ్రహాలు మన భారతదేశం మొత్తంలో ఒక 7-8 గుళ్ళ కంటే ఎక్కువ లేవు. అందులో మనదొకటి. ఏదన్నా స్వామివారి ఇక్కడ మంచి విశేషం అండి. ఇక్కడ ఏంటంటే 10 మంది వచ్చారంటే 10 మందిలో యావరేజ్గా 8 మంది మాకు చెప్పేది ఏంటంటే ఇక్కడికి వచ్చి మేము దర్శనం చేసుకొని పోయిన తర్వాత మాకు చాలా మంచిగా అవుతుందని చెప్పిన వాళ్ళే. అట్లా మొన్న ఏప్రిల్లో జరిగిన శ్రీరామనవమికి 1,00,000 మంది పైన వచ్చింది ఇక్కడికి. అదేంటంటే వాళ్ళకి నమ్మకం, ఇక్కడ వచ్చిన తర్వాత మాకు పనులు అన్నీ పని చెప్పని ఒక నమ్మకం ఒకటి. ఆ కాన్ఫిడెన్స్ తోటి ఇక్కడికి వస్తున్నారు భక్తులు. రోజు దినదినం అభివృద్ధి చెందుతూ ఉంది ఇక్కడ దేవాలయం. ఇక్కడ ప్రతిరోజు స్వామివారికి ఆరాధన ఉంటుంది. తర్వాత అర్చనలు ఉంటాయి. పొద్దున్న 8 గంటల నుంచి సాయంత్రం మధ్యాహ్నం 12:30 వరకు, మళ్ళీ 4 గంటలకి 6:30 వరకు అక్షార్చనలు ఉంటాయి ఇక్కడ. ప్రత్యేకంగా ప్రతి బుధవారం రోజున ఇక్కడ స్వామివారి అభిషేకం ఉంటుంది. తర్వాత ప్రతి పునర్వసు నక్షత్రం రోజున స్వామివారి కళ్యాణోత్సవం ఉంటుంది ఇక్కడ. తర్వాత ప్రతి పండగకి ఉంటుంది. శ్రీరామనవమికి 5 రోజులు ఉత్సవాలు జరుగుతాయి. తర్వాత బ్రహ్మోత్సవాలు అంటే ఫిబ్రవరిలో మాఘమాసంలో వసంత పంచమి, షష్ఠి, సప్తమి ఈ 3 రోజులు ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి ఇక్కడ. ఆలయ ఈవో రామశర్మ గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తేమ్మా. సార్ ఎలాంటి కార్యక్రమం నిర్వహిస్తారు? ఈ దేవాలయం అతి పురాతనమైందమ్మా. ఇది సుమారు 300 సంవత్సరాల క్రితం నిర్మించిన దేవాలయం ఇది. ఈ దేవాలయం నందు ప్రతి ఫిబ్రవరి మాసము బ్రహ్మోత్సవాలు 3 రోజులు జరుగుతాయి. శ్రీరామనవమి అత్యంత వైభవంగా జరుగుతుంది. ఆ శ్రీరామనవమి ఉత్సవం సుమారు 2 లక్షల మంది హాజరవుతారు. మన తెలంగాణ నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఈ దేవాలయానికి వస్తారు. రంగారెడ్డి జిల్లాలోనే అత్యంత ప్రాముఖ్యమైన దేవాలయము. భక్తులు చాలా నమ్మకంతో ఆ సీతారామచంద్ర స్వాముల వారి మీద నమ్మకంతో ఈ దేవాలయం దర్శనానికి వస్తారు. వాళ్లకు చాలా నమ్మకం ఈ దేవాలయం అంటే. దినదిన అభివృద్ధి చెందుతుంది ఇది. మన స్థానిక శాసనసభ్యులుగా వారితోని ఈ రెనోవేషన్ కార్యక్రమం కూడా జరుగుతుంది ఇప్పుడు దేవాలయంలో. రేపు ఫిబ్రవరి 2వ తారీఖు నుంచి బ్రహ్మోత్సవాలు ఉన్నవి. గతంలో వైకుంఠ ఏకాదశి, తర్వాత గోదా కళ్యాణము బాగా నిర్వహించబడతాయి ఇక్కడ ధనుర్మాసంలో. భక్తుల సౌకర్యార్థము అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. తాగునీటి వసతి, తర్వాత ప్రతి ఆదివారం రోజు అన్నదాన కార్యక్రమం ఉంటుంది. ప్రతి మాసము పునర్వసు నక్షత్రం రోజున స్వామివారి నక్షత్రం, అది జన్మ నక్షత్రం రోజున స్వామివారి కళ్యాణం ఉంటుంది. ఆ కళ్యాణానికి కూడా భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యి ఆ కళ్యాణ కార్యక్రమంలో పాల్గొని, వివాహం కాని వాళ్ళు వివాహం గురించి ఆ రోజు తప్పకుండా ఇక్కడికి నమ్మకంతో వస్తారు. ఆ కళ్యాణ కార్యక్రమంలో పాల్గొంటే వాళ్ళకు కూడా వివాహం అవుతుందనే నమ్మకంతో ఇక్కడికి భక్తులు అధిక సంఖ్యలో వస్తారు. స్వామివారిని నమ్ముకున్న వారికి అందరి కోరికలు ఇక్కడ నెరవేరుతాయమ్మా. ఆ నమ్మకంతోనే భక్తులు అధికంగా ఇక్కడికి వస్తారు. వాళ్ళ సౌకర్యార్థం మేమంతా ఏర్పాటు చేస్తాం. నమస్తే సార్. చెప్పండి. మీ పేరు? శ్రీనివాస్ గుప్తా, ఏసీ, ఎక్కడి నుంచి వస్తున్నారు? హైదరాబాద్ ఉప్పల్ లింక్ రోడ్. సో ఈ ఆలయం గురించి చెప్పండి. చాలా పురాతనమైన, చాలా ఫేమస్ టెంపుల్. సేమ్ ఇప్పుడు అయోధ్యలో ఎట్లుంటుందో సేమ్ ఇక్కడ కూడా అట్లనే ఉంటుంది. కాకపోతే చాలా మంది తెలియదు ఇది టెంపుల్. షూటింగ్స్ గిట్ట బాగా అవుతాయి, మ్యారేజ్ షూటింగ్స్ బాగా అవుతాయి. కానీ చాలా ఫేమస్ టెంపుల్. సో ఆలయ కుండి లెక్కింపుకి వచ్చారా సార్? ఉండి లెంకింపుకి వచ్చినాం. మొత్తం టోటల్ మేము 60 మంది వచ్చినాం. ప్రతిసారి వస్తుంది ప్రతి కౌంటింగ్ వస్తాం. ఎప్పుడు అయినా చెప్పినప్పుడు వస్తాయి. నేను 4వ సారి కౌంటింగ్ వచ్చుడు. అట్లా మన సేవలో కూడా పంపించినాం మేము. నమస్తే అమ్మా. నమస్తే మీ అండి. పేరు?
అంజనాదేవి. ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము హైదరాబాద్ నుంచి నరసింహ సేవా సమితి నుంచి వచ్చాము. ఇప్పుడు వస్తూ ఉంటారా? కౌంటింగ్కి రెగ్యులర్గా వస్తుంటాము. వైకుంఠ ఏకాదశి సేవలకి, జనరల్ సేవలకి అన్నిటికీ వస్తూ ఉంటామండి. ఎలా అనిపిస్తుంది ఆలయంలోకి రాగానే? ఆలయం బాగుంటుంది. చాలా పురాతనమైన ఆలయము. ఎలాంటి పూజలు నిర్వహిస్తారు ఇక్కడ ఆలయంలో ప్రతిరోజు? కళ్యాణాలు, మామూలుగా నిత్య పూజలు అన్నీ. సో ఎంతమంది వచ్చారు మీ కమిటీ? మేము ఒక 30 మంది దాకా వచ్చాము. అందరూ కూడా హైదరాబాద్ వాసి? హైదరాబాదు, ఉప్పల్, సికింద్రాబాద్, అక్కడ మహబూబ్ నగర్ నుంచి అందరూ 60-70 మంది వరకు వచ్చారు. అందరు సేవకులు అందరు కలిపి. సో ఎన్ని రోజులు జరుగుతుంది ఇది? ఈ ఒకటే రోజు అండి. ఇప్పుడు ఒక 4-5 అవర్స్ అంతే. కుండీ లెక్కింపు కోసం అందరూ కూడా వచ్చారండి. సో ఇక్కడ ఈ రోజు ఈ కార్యక్రమం అనేది నిర్వహించబడుతుంది. సో అందరూ కూడా వివిధ ప్రాంతాల నుంచి వచ్చారు. ఒక 60 మంది వరకు వచ్చారు. ఆలయం అయితే చాలా విశాలంగా ప్రశాంతంగా ఉందండి. ఇక్కడ మీరు మురారి సినిమాలో అంతా కూడా షూటింగ్ అంతా ఇక్కడే చేశారు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఆ తర్వాత నుంచి ఆ సినిమా హిట్ కావడంతో ప్రతి సినిమాలోని ఏదో ఒక సీన్ ఇక్కడ షూట్ చేస్తూ ఉండేవారనమాట. అలాగే ఇక్కడ ఈ ఆలయం వచ్చేసరికి సినిమాలో కూడా చాలా ప్రసిద్ధి చెందిందనమాట. సినిమా వాళ్ళు కూడా ఏదో ఒక షూట్ ఈ ఆలయం ద్వారా తీసుకునేవారు. అండ్ ఇదే కాకుండా ఈ మధ్యన పెళ్లిళ్ళు కూడా ఇక్కడ జరుగుతున్నాయి. ప్రీ వెడ్డింగ్ షూట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఇక్కడ బాగా చేస్తున్నారు. దీని వల్ల ఈ మధ్య కాలంలో ఈ ఆలయం అనేది చాలా ప్రాముఖ్యతగా రూపుదిద్దుకుంటుంది. సో ఇక్కడ ప్రెసెంట్ మనం చూసుకున్నట్లయితే ప్రశాంతమైన వాతావరణం, రోజు నిత్య పూజలు జరుగుతూనే ఉంటాయి ఇక్కడ ఆలయంలో. అలాగే ప్రత్యేకమైన రోజుల్లో కూడా ప్రత్యేకమైన పూజలు కూడా చేస్తూ ఉంటారు. దగ్గర దగ్గర 1,00,000కు పైగా జనాలు, అంటే సీతారామ కళ్యాణం కానివ్వండి, ఇలాగ ప్రత్యేకమైన పండుగల దినంలో ఇక్కడ చాలా మంచి కార్యక్రమాలు అయితే జరుగుతూ ఉంటాయి. అలాగే చాలా మంది భక్తులు తరలి వస్తూ ఉంటారు. ఇక్కడ తెలంగాణ నుంచే కాకుండా ఏపీ నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి కూడా చాలా మంది వస్తూ ఉంటారు. పెళ్లిళ్ళు అలాగే సినిమా షూటింగ్లతో ఈ ఆలయం అనేది ఇంకా ప్రాముఖ్యత పెరిగిందండి. అండ్ ఇక్కడ చాలా మంది భక్తులు అయితే వస్తూ ఉంటారు. ప్రత్యేకమైన రోజుల్లో ప్రత్యేక పూజలు అన్ని కూడా నిర్వహిస్తూ ఉంటారు. అండ్ ఆలయం అంతా కూడా చూడొచ్చు, కట్టడాలన్నీ కూడా పురాతనమైన కట్టడాలు అన్నమాట. రాతి శిలలు అన్ని కూడా మీరు ఇక్కడ చూడొచ్చు అన్నమాట. దాదాపు 11వ శతాబ్దంలో ఈ ఆలయాన్ని నిర్మించారు. అలాగే ఇక్కడ ఇప్పుడు ప్రెసెంట్ రినోవేషన్ అనేది చేస్తున్నారనమాట. ఈ ఆలయాన్ని ఇంకొంచెం మార్పులు చేస్తున్నారు. ఇక్కడ ఆలయ కుండీ లెక్కింపు జరుగుతుంది. ఎవ్రీ మంత్ ఈ హుండీ లెక్కింపు అనేది జరుగుతుంది అనమాట. ఈ రోజు ఈ కార్యక్రమం అనేది చేస్తున్నారు. ఆలయం అంతా చూసారు కదా. ఇప్పుడు ఆలయానికి ఎదురుగానే కోనేరు ఉంది, అది కూడా ఒకసారి చూద్దాం. ఈ టెంపుల్ కి ఆపోజిట్ లోనే కొలను అనేది ఉంటుందండి. మీరు చూడొచ్చు, ఇక్కడే మూవీ షూటింగ్స్ అలాగే ఫోటో షూట్స్ అన్ని కూడా చేస్తూ ఉంటారన్నమాట. ఇది కూడా పురాతనమైన కొలను. సో చూసారు కదండి కొలను. ఇక్కడే మూవీ షూటింగ్స్ అలాగే ఫిలిం మీరు చూసుకున్నట్టయితే ప్రీ వెడ్డింగ్ షూటింగ్స్ కానివ్వండి, మ్యారేజ్ షూటింగ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఇక్కడే చేస్తారనమాట. షూటింగ్స్ కోసం ప్రత్యేకంగా ఇక్కడికి వస్తూ ఉంటారు. చూడొచ్చు చాలా మందిని, ఇక్కడ చాలా మంది షూటింగ్స్ చేసుకుంటూ ఉన్నారు. సో ఇది చూడండి, ఇవన్నీ కూడా పురాతనమైన కట్టడాలు. సేమ్ గుడితో పాటే ఇది కూడా నిర్మించారనమాట. చూసారు కదండి ఆలయాన్ని చూడడానికైతే
మీరు ఈ ఆలయం వచ్చేసరికి దగ్గర దగ్గర 9 ఎకరాల్లో ఉంటుందన్నమాట. సో ఒక రోజంతా కూడా ఇక్కడ స్పెండ్ చేయొచ్చు. అంత ప్రశాంతంగా ఉంటుంది. అలాగే సీతారాములు చూడడానికి కూడా 2 కళ్ళు సరిపోవు. అంత అందంగా ఉన్నారు. సో ఈ ఆలయం అంతా కూడా నేను మాక్సిమం అంతా చూపించాను. మీరు ఇంకా చూడాలి అని అనుకుంటే హైదరాబాద్ వాసులైనా వేరే ప్రాంత వాసులైనా సరే మీరు ఎవరైనా సరే రావచ్చండి. అడ్రస్ వచ్చేసరికి శంషాబాద్ నరకుడలోని అమ్మపల్లి దేవాలయం అన్నమాట. డిస్క్రిప్షన్ లో నేను అడ్రస్ డీటెయిల్స్ అలాగే గూగుల్ మ్యాప్ లొకేషన్ కూడా ప్రొవైడ్ చేస్తాను. మీరు డైరెక్ట్ గా విజిట్ చేయొచ్చు. మనతో పాటు ఆంధ్రప్రభ శంషాబాద్ రిపోర్టర్ మాధవ్ చారి గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. హలో సార్, మీకు అమ్మపల్లి టెంపుల్ కు బంధం చిన్నప్పటి నుంచి మీరు ఇక్కడే ఉన్నారు కదా, దాని గురించి చెప్పండి. అమ్మపల్లి టెంపుల్ ఇది ఒక సీతారామ స్వామి చంద్రస్వామి ఆలయము. ఇది గతంలో 400 సంవత్సరాల నుంచి ఇక్కడ అప్పుడు గుడి అనేది చాలా ప్రసిద్ధి చెందినది. కానీ అప్పుడు ఇంత వైభవంగా జరిగేది లేకుండే. ఇప్పుడు ఈ మధ్యలో ఏమవుతుందంటే రాను రాను ఈ ఈ సినిమా షూటింగ్ వాళ్ళు తీయడం వల్ల భక్తులు అప్పుడు ఇక్కడ బాగా వచ్చి భక్తులు తన కోరికలు తీర్చుకొని ప్రతి ఇంటి శ్రీరామనవమికి కళ్యాణోత్సవములు వైభవంగా జరుగుతున్నది. అందుకే ఈ గుడి వాతావరణం చాలా ప్రసిద్ధమైనది. ఎలాంటి పూజలు నిర్వహిస్తారు? వార్షోత్సవాలు, కళ్యాణ మహోత్సవాలు ప్రతి ఏటా జరుగుతూనే ఉంటాయి. కంటిన్యూ ఎవ్రీ నెల 2 నెలల జరుగుతూనే ఉంటాయి. ప్రతి ఒక్క పూజలు జరుపుతూ ఉంటారు. ప్రతి ఒక్క జిల్లాల నుంచి తరలి వచ్చి భక్తులు తన కోరికలు తీసుకొని మొక్కులు తీర్చుకుంటారు. సో స్పెషల్ థ్యాంక్స్ టు ఆంధ్రప్రభ శంషాబాద్ రిపోర్టర్ మాధవ్ చార్యులు. సో ఇదండి వాటి స్పెషల్ టెంపుల్ స్టోరీ. మరొక స్టోరీతో కలుద్దాం. అంతవరకు చూస్తుండే ఆంధ్రప్రభ. కెమెరామెన్ సతీష్ తో సంతోషి, అమ్మపల్లి నుంచి.